ఒకే శిలలో శివుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, నాగేంద్రుడు ఇలా ఎంతో విశిష్టకరమైన పంబనూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రం యొక్క ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము. ఓంకారానికి అర్థాన్ని చెప్పి తన తండ్రి శివయ్యకు గురువుగా మారిన సేనాధిపతుల్లో స్కందుడిని నేనంటూ సాక్షాత్తు కృష్ణ పరమాత్మునిచే ప్రశంసలు పొందిన అవన్నీ సుబ్రహ్మణ్య స్వామి విశిష్టతను చాటి చెప్పేవి. అతి ప్రాచీనమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఎన్నో ఉన్నా అందులో కొన్ని మహిమాన్వితమైనవి. అవి దర్శించడం వలన మానసిక శారీరక రుగ్మతలు తొలగుతాయని, అలాంటి ఒక అద్భుతమైన ఆలయమే పంబనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. సుబ్రహ్మణ్యుడు తన తల్లిదండ్రులతో సోదరుడితో కలిసి వెలిసిన క్షేత్రం. ఇక్కడ స్వామి ఏకశిలపై ఏకపడగతో సప్త శీర్షాసన శ్రీ చక్ర సహిత మయూర గణపతి శివ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా వెలసి దర్శనమిస్తూ ఉన్నారు. ఒకే శిలలో 5 రూపాలతో దర్శనమిచ్చే పంబనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అనంతపూర్ జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని పంబనూరు గ్రామంలో కొలువై ఉంది. ధనధాన్యాలను, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని అందించే వరప్రదాతగా అక్కడ స్వామివారు ప్రసిద్ధి చెందారు. సుమారు 500 సంవత్సరాల కిందట శ్రీ కృష్ణదేవరాయల కాలంలో శ్రీ వ్యాసరాయలు సర్పస్వరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించి దేవాలయాన్ని నిర్మించినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.